ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు అనేటువంటి భావనలో చాలామంది ఉన్నారు. కానీ అది అవాస్తవం. నీలం సంజీవరెడ్డి, కాపు బ్రహ్మానందరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీరందరి పేర్లలో రెడ్డి అనేటువంటి పదం ఉంది. కానీ వారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి తులసిరెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కమెంట్స్ మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు హోంశాఖ మాజీ మంత్రి అయినటువంటి ఎంవి మైసూరారెడ్డి గారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవనేటువంటి భావనలో అందరూ ఉన్నారు. కానీ నీలం సంజీవ్ రెడ్డి కానివ్వండి, అలాగే కాసు బ్రహ్మానంద రెడ్డి కానివ్వండి, విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, వీరందరి పేర్లలో రెడ్డి అనేటువంటి పదం ఉంది. కానీ వారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ లీడర్ అయినటువంటి తులసిరెడ్డి గారు కొన్ని కమెంట్స్ చేశారు. ఏంటి సార్ అసలు రెడ్డి అనేటువంటి కులం లేదా? దీన్ని ఎలా చూడాలి? తులసిరెడ్డి చెప్పిన మాట వాస్తవమే. ఓకే. రెడ్డి అనేది కులం లేదు, ఓకే, ఎక్కడ లేదు. ఈ రెడ్డి అనేది కాపు కులమే ఉండేది మొత్తం అంతా. ఓకే. మేము కూడా రాయలసీమ రెడ్లను కూడా గతంలో ఎన్జీ రంగా ఉద్యమం జరిగినప్పుడు అందు కూడా మేము చెప్తున్నాం, ఇది కోస్తా ఆంధ్రలో ఉన్న కాపులకు మీరు మేము ఒకటేనయ్యా, వేరు కాదు. మీరు కాపు సామాజిక వర్గమే, మేము కాపు సామాజిక వర్గమే, వేరు కాదు అని అంటే వాళ్ళు కొంచెం బిలీవ్ చేయటం లేదు. ఎందుకంటే కానీ మేమైతే రాయలసీమలో కాపు సామాజిక వర్గం అంటే కనుక కాపు సామాజిక వర్గమే ఉంటుంది. అందరికీ సర్టిఫికెట్లు ఉంటాయి కదా, అప్పుడు ఎస్ఎల్సి, ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్లలో కాపు సామాజిక వర్గంలోనే రాస్తారు. రెడ్డి అని ఎవరు పెట్టుకుంటారు అని అంటే, రెడ్డి అనేది టైటిల్, నాట్ క్యాస్ట్. రెడ్డి అంటే టైటిల్. అంటే ఇప్పుడు మా పూర్వీకులు కానీ ఎవరైనా కానీ గ్రామంలో ఇంతకుముందు గ్రామాధికారులు ఉండేవాళ్ళు, వాళ్ళని రెడ్లు అనేవాళ్ళు. రెడ్లు కర్ణాలు ఉన్నాయి. రెడ్లు కర్ణాలను ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు రెడ్డి కర్ణాల వ్యవస్థను రద్దు చేశారు, మీకు గుర్తుంటే ఉంటుంది. ఆ రద్దు చేయకముందు రెడ్లు కర్ణాలు ఉండరు. రెడ్లు మాత్రం అటువంటి వాళ్ళకు మాత్రం రెడ్డి అని పిలుస్తున్నారు గ్రామంలో. మామూలుగా అయితే కనుక కాపోలు ఇల్లు అక్కడ ఉండాయిపో అని అంటారు. రెడ్డిళ్ళనే కాపోలు ఇళ్ళు అని పిలుస్తారు. ఇప్పటికీ రెడ్డిళ్ళని పిలవరు ఎవరు. ఒక్క ఈ రెడ్డి పని చేసింటారు చూడు గ్రామాధికారులు, వాళ్ళని రెడ్డేరు అనేవాళ్ళు. అంతేగాని అది కులం కాదు, టైటిల్. ఎవరైతే రెడ్డి పని చేసింటారో వాళ్ళ ఇంట్లోనే రెడ్డి అని పెట్టుకుంటారు టైటిల్గా. అంతేగాని ఈ కులం అనేది లేదు. కులం అనేది కాపునే. అది ఇక్కడైనా కానీ అక్కడైనా కాపులు ఒకటే మేము చెప్తాను. అప్పుడు ఎన్జీ రంగా ఉద్యమం అప్పుడు కూడా హత్య జరిగిన తర్వాత ఉద్యమం జరిగింది కదా, అప్పుడు చాలా చోట్ల చెప్పినాం బహిరంగ సభల్లో కూడా, మీరు మేము ఒకటేనయ్యా, వేరు కాదు అని కూడా చెప్పినాం. సో ఆ లెక్కను చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఇప్పటివరకు చాలా మంది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకుంటారా లేదా అనేది వాళ్ళకు సంబంధించిన వ్యవహారం. మేమైతే రాయలసీమలో ఉండే రెడ్లందరం కాపు సామాజిక వర్గమే అంటాము. మాకు రాసేది కూడా సర్టిఫికేట్ కూడా అట్నే వస్తుంది. ఎవరన్నా రెడ్డి పని చేసిన వాళ్ళకు రెడ్డి టైటిల్ వస్తుంది. అంటే పేర్లలో రెడ్డి అని రావడం ఒక ఎత్తు అయితే సార్, అంటే సర్టిఫికేట్ లో ఇప్పుడున్న వాళ్ళలో కొంతమందికి సర్టిఫికేట్ లో క్యాస్ట్ కూడా రెడ్డి అని వస్తుంది. అది ఎలా సాధ్యమైందంటారు? క్యాస్ట్ మాత్రం మాకు కాపునే ఇస్తారు. రాయలసీమ ప్రాంతం వరకే అలా ఉందా, లేదంటే మాకు మొత్తం అంతా ఉంటుంది. కాకపోతే గోదావరిలోను కొన్ని చోట్ల వాళ్ళు రెడ్డిని రాయించుకుంటున్నారు. 5వ తరగతి చదివేటప్పుడు రెడ్డి అని చెప్తే రెడ్డి అని రాస్తారు. వాళ్ళకేముంది టీచర్లకు, అంతే కదా, టీచర్లు రాసినట్టే కదా సర్టిఫికేట్లు వచ్చేది. మామూలుగా అయితే రెడ్డి అయితే కులం లేదు. మరి రెడ్డి రాజులకు సంబంధించినటువంటి చరిత్ర ఘనంగా చెప్తూ ఉంటారు, వాళ్ళ వైభవం గురించి. రెడ్డి రాజులు అన్నా కానీ వాళ్ళు కూడా కాపు వంశస్థులే. రెడ్డి రాజులు అన్నా కాపు వంశస్థులే అంట. రెడ్డి అనేది టైటిల్ మాత్రమే, కులం లేదు. మరి అంటే సార్ కాపుల్ని కాపులుగా చూపిస్తూ కాపుల్లో మళ్ళీ ఉపకులాలు చూపిస్తూ ఉంటారు. బలిజ, తెలగ, రెల్లి
ఒంటరి, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గంలో ఉపకులాలుగా వాటిని. ఉపకులాలు కాదు. ఉమ్, ఈ వెంకట్రావు అని ఉన్నాడు కదా, ఉమ్, ఆయన కాపులను ఏకం చేసేటప్పుడు రాయలసీమలో ఉండే బలిజలను, ఇతర కులాలు ఒంటరి తుంటరి అని నార్త్ కోస్టల్ ఆంధ్రలో ఉంటారు, ఉమ్, వాళ్ళందరినీ కలిపి ఒక వర్గం చేసినారు. అంతే, ఉపకులాలు కాదు అవి, ఉమ్. వర్గంగా కూడగట్టినాడు అంతే. ఆ కులాలు వేరు. అయితే కాపులు మీరు మేము ఒకటేనని ఆయన ఏకం చేసినారు. అంతేగాని ఈ కులంలో ఉపకులాలు కాదు అవి. ఉమ్. అంటే కాపు వేరు, కాపులో ఉన్నటువంటి ఉపకులాలు కూడా వేరంటారు. వేరు కదా, వేరు. సంబంధమే లేదంటారు. ఒంటరి తుంటరి అనేటి వేరు కులాలు ఉంటారు. మరి బలిజ, తూర్పు కాపులు వేరు, బలిజ, రెల్లి. బలిజ కూడా వేరే. ఓకే సార్, కాపుల్లో ఎవరెవరు వస్తారు మరి? కాపులు అంతే ఒకటే. కాపులు ఓకే. ఎవరెవరు వచ్చేది ఏముంది, కాపు ఒకటే. సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కాపులు, కాపు. అంతేగాని కాపుల్లో అసలు ఉపకులాలనే లేవంటారు. లేవు. ఓకే. అంటే మరి కాపు ఉపకులాలుగా ఉన్నటువంటి బలిజ, తెలగ, ఒంటరి, రెల్లి వీళ్ళందరూ ఒకటే ఉపకులాలు కులమా లేదంటే అవి అసలు? కాదు, అవి ఉపకులాలు కాదు, ఉమ్, అవి సపరేట్ కులాలే. బలిజ, ఒంటరి, తుంటరి, ఇవన్నీ, ఈ రెల్లి, ఇవన్నీ వేరే కులాలు. ఉమ్, అయితే అతను వెంకట్రావు ఉన్నప్పుడు మనం అంతా ఒకటేని కలిపినాడు వర్గంగా, ఓకే. అంతేగాని కులాలు వేరే. ఉమ్. అసలు రెడ్డి అనేటువంటి కులం అనేది లేదంటారు. లేదు, రెడ్డి అనేది కులం లేదు. ఓకే. అంటే కర్ణాటక వైపు వెళ్తే అటు సైడ్ సార్. కర్ణాటక వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. ఓకే. అంటే పూర్వకాలంలో గ్రామ వ్యవస్థల ఆధారంగా ఈ రెడ్డి అనేది రెడ్డి అనేది ఆ కుటుంబంలోని వాళ్ళు మాత్రమే రెడ్డిని పెట్టుకునేవాళ్ళు, మిగతా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు. ఓకే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వారు కాపులు కాదు, వారు వేరే కులానికి చెందిన వారంటూ కూడా తులసిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చిరంజీవి వాళ్ళను నేను కాపులు కాదని నేను ఎట్టంటాను. ఆ, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా. నేనైతే నా అభిప్రాయం ప్రకారం వీళ్ళు వాళ్ళు మేమందరం ఒకటేనని లెక్క. ఓకే. ఓకే. అక్కడ రెడ్డిని పెట్టుకునే వాళ్ళు లేదు, అటువంటిది కులమే లేదు అంటే రెడ్డి కులమే లేదు. ఓకే. సో రెడ్డి అనేది అసలు కులమే కాదు. కులం కాదు, టైటిల్ అది. ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా అక్కడ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే పరకాల ప్రభాకర్ గారు దాన్ని ఉద్దేశించి అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు, ఈవీఎం రిజల్ట్, అది ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, దానివల్లే అంటే ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఈ ఫలితం వచ్చింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరింది అన్నట్టుగా ఆయన ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది ఈవీఎంల పట్ల పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడేది. జనరల్గా చెయ్యి, అందులో రాజకీయ పార్టీలు కూడా దీనికి ఊతమిస్తాయి. ఎందుకంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంల వల్ల ఓడిపోయినాము అని చెప్పుకోవడం వాళ్ళు రివాజ్ అయిపోయింది. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడ కూటమి ప్రభుత్వం వచ్చిందనే కాదు, పైన ఎన్డీఏ కూటమి వచ్చిందని కాదు, ఎవరు వచ్చినా కానీ నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా తెలుగుదేశంలో. రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు నేను అప్పుడు ఢిల్లీలో వచ్చినాను కదా, 6 మాసాలు ఢిల్లీలో, 6 మాసాలు ఇక్కడ ఉండాల్సింది వస్తుంది, తప్పదు మాకు అది. పార్లమెంట్ సెషన్స్ అయితేనేమి, కమిటీ మీటింగ్ అయితేనేమి, ఇతరత్ర పనులు ఉంటాయి కాబట్టి ఉండి తీరాల్సింది వస్తుంది. మొత్తం మీద సంవత్సరంలో 6 మాసాలు ఉండాల్సింది వస్తుంది. నేను అక్కడ క్వార్టర్స్ అందించినారు, ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక టెక్నికల్ మ్యాన్ను నాకు పరిచయం చేసినారు. ఈయన ఈవీఎంలో బాగా పనిచేసినాడు, ఈవీఎంలో ఇది ట్యాంపర్ చేయొచ్చును అని, ఇది ఎన్నికల కమిషన్తో కల్పించాల్సింది వస్తుంది, ఈయన ఢిల్లీకి వస్తాడు, నిన్ను కలుస్తాడని. సరే వచ్చినారు. ఆయన కలిసినప్పుడు నేను వీళ్ళను ప్రతిపక్షాలను కూడా పిలిపించాను, కమ్యూనిస్టులను, అప్పుడు ఉన్నాయి కదా ప్రతిపక్షాలన్నీ, వాళ్ళందరినీ పిలిపించాను. పిలిపించినప్పుడు ఈయన డెమాన్స్ట్రేషన్ చేసినాడు, ఒక ఈవీఎం తీసుకొచ్చి నొక్కమన్నాడు అందరినీ. నొక్కితే అన్నీ కాంగ్రెస్కే పోతున్నాయి ఓట్లు. అందరూ ఇది ఎలక్షన్ కమిషన్కి ఇమీడియట్గా రిప్రజెంట్ చేయాల్సిందే, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అని అందరూ అన్నారు. సరే ఎన్నికల కమిషన్ పోయి అందరూ రిప్రజెంట్ చేసినారు.
చేసి అంటే వాళ్ళు ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చినారు, ఇది జరిగేదానికి అవకాశమే లేదు అని. తర్వాత ఎందుకు చెప్తున్నామంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈవీఎంలు డిఆర్ఎం ఉంటారు, అంటే జిల్లాలో కలెక్టర్ తర్వాత జాయింట్ కలెక్టర్ తర్వాత డిఆర్ఎం ఆయన ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి కౌంటింగ్ యంత్రాలన్నీ పోయి ఎన్నికలు అయిపోతేనే ఆయన దగ్గర షోరూంలో పెట్టి ఆయన దగ్గర ఉంటాయి అన్నమాట. ఎన్నికలు ప్రకటించిన వెంటనే జిల్లాలో రాజకీయ పార్టీలు ఉంటారు కదా, రాజకీయ పార్టీలను ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళని రమ్మంటారు. ప్రతి రాజకీయ పార్టీకి ఉంటారు కదా ఏజెంట్లను, ప్రతినిధులు అంటాను. ప్రతినిధులను పిలిపించి వాళ్ళకు ఓట్లు వేయమంటారు. ఒక 100 ఓట్లు వేయమంటారు. ఒక 10 మిషన్లు మీరే తెచ్చుకోపోండి అంటారు. 10 మిషన్లు తెచ్చి పెట్టిన తర్వాత 10 మిషన్లలో ఓట్లు వేయిస్తారు, మాక్ పోలింగ్ జరిపిస్తారు. దాన్ని మాక్ పోలింగ్ అంటారు. జరిపించినాక టాలీ చేసి చూస్తారు. టాలీ చేసినాక అందరూ సమ్మతించిన తర్వాత, రాజకీయ పార్టీ ప్రతినిధులు సమ్మతించిన తర్వాత జిల్లా రాజకీయ పార్టీ అవి నియోజకవర్గ స్థాయి అధికారులకు పంపిస్తారు. డివైడ్ చేసి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని, ఏ నియోజకవర్గానికి ఎన్ని అవసరం ఉంటాయో అవి పంపిస్తారు. పంపించినాక నియోజకవర్గంలో అనేతరికి అభ్యర్థులు వస్తారు. అభ్యర్థులకు జనరల్ ఏజెంట్లు ఉంటారు. జనరల్గా ఆ జనరల్ ఏజెంట్లను పిలిపిస్తారు. అభ్యర్థుల జనరల్ ఏజెంట్లను పిలిపించి తాలూకా స్థాయిలో ఈవీఎంలో ఒక 10 మిషన్లు 20 మిషన్లు తెచ్చుకోమని, ఈడు చేసినట్టే మీరే తెచ్చుకోపోండి అంటారు. తెచ్చి పెట్టుకున్నాక దాంట్లో ఒక 100 బ్యాలెట్ వేస్తారు. చేసినాక టాలీ చేసుకొని చూడమంటారు. చూసిన తర్వాత సరిపోల్చుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ పోలింగ్ స్థాయికి పంపిస్తారు. పోలింగ్ స్థాయిలో అంటే 2 మిషన్లు 3 మిషన్లు ఉంటాయి అంతే కదా, 4 మిషన్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు కదా. 4 మిషన్లను పోలింగ్ ఏజెంట్లను ఎన్నికకు ముందర పిలిపిస్తారు. అభ్యర్థులకు ఉంటారు కదా పోలింగ్ ఏజెంట్లు. పోలింగ్ ఏజెంట్లను పిలిపించి వాళ్ళని 40 ఓట్లు వేయమంటారు. ఒక్కొక్క మిషన్లో 4 మిషన్లు వస్తే 40 ఓట్లు వేయమంటారు. 40 ఓట్లు వేసి దాన్ని సరిపోల్చుకోమంటారు ఏజెంట్లను. పోల్చుకొని టాలీ అయినప్పుడు మిషన్ సీల్ చేసి మిషన్ పెడతారు. ఇంకెక్కడ జరిగేది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎదురు ప్రశ్న వేస్తున్నారు పొలిటికల్ పార్టీస్కు. మళ్ళీ మేము జిల్లా స్థాయిలో అడిగాం, ఇది జరుపుతాన్నారా అని. ప్రతి ఎన్నికకు జరుపుతాం సార్, సర్వసాధారణమే, అది చేస్తేనే మేము మిషన్లు పంపిస్తాము అని చెప్పి. అంటే టాలీ అయింది కదా. అయినప్పుడు ఈ ఎన్నికల అది బ్యాలెట్ ఈవీఎంను తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ చేసినారు కదా, ఆయన మా రూమ్లోనే ఉన్నారు. ఆయన్ని కూడా అడిగా, ఏంటయ్యా మరి ఇది ఎట్లా ఏం సమాచారం రిమోట్ కంట్రోల్తో చేస్తారా అని అంటే, సార్ మన భారతదేశంలో ఉండే ఎలక్ట్రానిక్ మిషన్లో రిమోట్ కంట్రోల్ లేదు, ఇండివిజువల్ మిషన్ అది. ఏ మిషన్ ఆ మిషన్ ఇండివిజువాలిటీ ఉంటుంది, దాంట్లో రిమోట్ పని చేయదు అని. రిమోట్ పని చేయకపోతే మరి ఎట్లా ఇది నువ్వు ఈ మిషన్ ట్యాంపర్ అయింది అంటున్నావు కదా అంటే, మిషన్ చేతికి వచ్చే ట్యాంపర్ చేయొచ్చు సార్ అని. మిషన్ చేతికి వస్తే టెక్నికల్ తెలిసిన వాళ్ళు ట్యాంపర్ చేయొచ్చు అన్నారు. ట్యాంపర్ చేయొచ్చు అంటే నీకు ఎంతకాలం పట్టిందంటే, నాకు 4 మాసాలు 5 మాసాలు పట్టింది సార్ చిప్ ట్యాంపర్ చేసేదానికి అన్నారు. మరి అన్ని మిషన్లు పంపిస్తారు కదా, ఎన్ని మిషన్లు ట్యాంపర్ చేస్తారు అని అంటే, సార్ మిషన్ చేతికి వచ్చి ట్యాంపర్ చేయొచ్చు కానీ మిషన్ చేతికి రాకపోతే ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదని అతను కూడా సర్టిఫికేట్ ఇచ్చినాడు, ఎవరైతే డెమాన్స్ట్రేట్. అప్పుడు అది ఎంత బోగస్ అవుతుంది కదా. ఎందుకంటే ఈ మిషన్ ఎన్నికలకు ముందు ఓవరాలింగ్ చేస్తారు, అది కంపెనీ నుంచి వచ్చి వాళ్ళ ఏజెంట్లే చేయాలి. చేసినాక వాళ్ళు కొన్ని మిషన్లు సరి చూసుకొని అన్ని డిఆర్ఎం దగ్గర స్టోర్ చేసుకొని మళ్ళీ ఈ డెమాన్స్ట్రేషన్ చేసి ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఎక్కడ జరిగేదానికి అవకాశం ఉంది చెప్పండి. అంటే పోలైనటువంటి ఓట్ పర్సంటేజ్ కంటే కూడా లెక్కించినటువంటి ఓట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లే కదా అని పరకాల ప్రభాకర్ గారు ఈ మధ్య నేను కన్నం గారి కాకు లెక్కలు అంటాను. ఓడిపోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడే మాటలు.
పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అంటే టైం 5 గంటలు టైం ఉంది. 5 గంటల లోపల జరిగిన దానికంటే అప్పుడు కొంచెం ఎక్కువ జరిగింది అని. కొన్ని చోట్ల 12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందండి. పోలింగ్ నిబంధనల ప్రకారం ఒకటి ఉంది. టైం అయిపోయినా కూడా క్యూలో ఉన్నారనుకో టోకన్లు ఇస్తారు. టోకన్లు ఇచ్చినాక వాళ్ళు అయిపోయినంత వరకు ఎక్స్ట్రా టైంలో పోలింగ్ చేసుకోవచ్చు. 8 గంటలకు అయిపోతారా, 9 గంటలకు అయిపోతారా, 10 గంటలకు అయిపోతారా, 11 వచ్చిండొచ్చు కదా, నిల్చో ఉండొచ్చు. ఎందుకంటే భారీగా పోలింగ్ జరిగింది కాబట్టి కొంచెం లేటుగానే వచ్చింటారు. వచ్చి వాళ్ళు ఓటు వేసినప్పుడు అవి లేట్ అవుతుంది కదా పోలింగ్ జరిగేది. అంతేగాని ఈ ఏం చేస్తారు, వాళ్ళ ఏజెంట్లు ఉంటారు కదా, ఊరికి ఇప్పుడు వచ్చి ఈయన మాట్లాడితే కూర్చొని ఎట్లయితుంది. వైఎస్ఆర్సీపీకి అయితే వెనుక ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉన్నారు కదా, ప్రతి పోలింగ్ బూత్లోనూ ఏజెంట్లు ఉన్నారు కదా. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నది కాబట్టి అధికారం పార్టీ తరఫున ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు ఉన్నాక వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఎట్టుంటారు. అది పోలింగ్ అయినప్పుడు రాసుకుంటారు కదా, ఇన్ని ఓట్లు పోలైనాయి మా ఊళ్ళో అని సంతకం పెడతారు. సంతకం పెడతారు. మాకు వచ్చినప్పుడు కూడా శాసనసభ్యత్వం ఒక నిలబడిన అభ్యర్థి దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మా ఊళ్ళో ఇన్ని అయినాయి, మా ఊళ్ళో ఇన్ని అయినాయి అని చెప్తా అంటున్నాను. చెప్పినాక అవన్నీ సరి చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఓడిపోయి ఏం కొల్ల కింద పడినా అంటే అదొక లగులు ఎత్తా అన్నాడంట. అట్టగా ఉంది. అంతేగాని దీంట్లో నేను ఏమాత్రం జరిగేదాన్ని అనుభవపూర్వకంగా మీరు చూసింది ఏంటంటే ఈవీఎం ని ట్యాంపరింగ్ చేసేటువంటి ఆ పరిస్థితులు అయితే లేవు. లేదు. పోలింగ్ కూడా ఊరికి దొంగ ఓట్లు వేసుకునేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండి మాట్లాడడం సిగ్గుచేటు అంటారు దాన్ని. ఎందుకంటే అధికారంలో పెట్టుకొని అధికారంలో ఉండి దొంగ ఓట్లు పడినాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటాను. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేది తీసుకొస్తే వాళ్ళ ఏజెంట్ ని వాళ్ళు అవమానించినట్టు అంట కాదు. ఈవీఎం ట్యాంపర్లు జరిగేదానికే అవకాశం లేదు. గంటాపదంగా చెప్తాను. ఎవరితోనైనా చెక్ చేయించున్నాను. ఏ టెక్నీషియన్ దగ్గరికైనా వచ్చి మాట్లాడుతాను ట్యాంపరింగ్ చేసేదానికి. 1-2 మిషన్లు అంటే చేయొచ్చు, కానీ మొత్తం ఇన్ని వేల మిషన్లు చేయాలంటే ఎవరి వల్ల బిల్ అనుకుంటాను ఈ యంత్రాలను సప్లై చేసేది వాళ్ళ చేత కూడా కాదు అంటారు. ఓకే సార్, ఇప్పుడు నిజంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో అంటే మహాప్రసాదమైన లడ్డూలో కలిపేటువంటి నెయ్యి గురించే మొత్తం డిస్కషన్ నడుస్తోంది. కల్తీ నెయ్యికి సంబంధించి అంటే ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా అసలు అది నెయ్యే కాదు, దాంట్లో వెన్న శాతం కానీ పాలు కానీ లేవు అంటూ ఆ రిపోర్ట్ చెప్తూ ఉంటే, నెయ్యే కాదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు వైకాపా నేతలు పక్కన పెట్టేసి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కానీ జంతువుల కొవ్వు కానీ కలవలేదు అనేది వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ చెప్తూ ఉన్నారు. అంటే నెయ్యి కాదనేటువంటి విషయాన్ని తొక్కిపెట్టి జంతువుల కొవ్వు కావలేదనేది ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి బుకాయింపు అంటారు దాన్ని. బుకాయింపు అంటే తప్పును కూడా ఒప్పుగా చూపించుకోవడము. ఇప్పుడు వాళ్ళైతే ల్యాబొరేటరీస్ అయితే టెస్ట్ చేసి ఆయిల్ కల్తీ జరిగింది అని చెప్పినారు, నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పినారు. నెయ్యిలో కల్తీ ఏంటంటే పామ్ ఆయిల్ ఇటువంటివన్నీ వెజిటబుల్ ఆయిల్స్ కలిపినారు అనేది వాళ్ళ సర్టిఫికెట్. అది ఎక్కడో చంద్రబాబు నాయుడు అంటే రిపోర్ట్ రాకముందు ఆయన ఓవర్ అంబిషియస్గా కొవ్వు కలిపినారు, అవి కలిపినారని మాట్లాడేటప్పుడు మాట్లాడతారు కదా ఎక్కువగా. మాట్లాడినది పట్టుకొని అది కలవలేదు కాబట్టి ఇంకా కల్తీనే జరగలేదైనా వాళ్ళు మాట్లాడేది. కల్తీ అయితే జరిగింది కదా, వెజిటబుల్ ఆయిల్తో కల్తీ చేసినారనేది ఒప్పుకున్నారు కదా, అందరూ ఒప్పుకున్నారు. ల్యాబొరేటరీ రిపోర్టు కూడా వచ్చినాయి. దానికి ఏముంది, సుబ్బారెడ్డి గారే టీటీ చైర్మన్గా ఉన్నప్పుడు కల్తీ జరిగిందన్నారు కదా. ఆయన ఏం చెప్తున్నారంటే సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగి ఉండొచ్చు కానీ అది అధికారులు చేసి ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు. అది సరే వేరే విషయం, అది సిట్ తెలుసాల్సిన విషయం. నేను ఆ వాటి జోలికి పోవటంలే. కల్తీ జరిగిందా లేదా అనే దానికి సుబ్బారెడ్డి గారే కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు కదా. ఇంకేముంది,
అదే కల్తీ జరిగిందంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా సార్. అది అంటే వెజిటబుల్ ఆయిల్ కలిపినారనుకో, ఏది మన పామ్ ఆయిల్ ఇట్లాంటివన్నీ తక్కువ రేటుకి వస్తాయి కదా, నీకంటే తక్కువ రేటుకి వచ్చేది రేట్లో కలిపినారు అనేది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల్లో కూడా వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ కలిసినాయని చెప్పి ఇచ్చినారు. ఈయన ఏదో ఎప్పుడో ఒక సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది పట్టుకొని ఇప్పుడు ఆవు నెయ్యి గోవు నెయ్యి లేదు, అది కల్తీ కాదు అని చెప్పుకుని ఒప్పుకున్నారు కదా, ఇచ్చినారు కదా సర్టిఫికేట్ అని అంటారు. అంటే దాన్ని బుకాయింపు అంటారు. కల్తీ జరిగింది వాస్తవమే కదా. ఎందుకు ప్రభుత్వం మీద చెడ్డ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఒకటి అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈవోను అపాయింట్ చేసేది ఎవరు, చైర్మన్ అపాయింట్ చేసేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. చైర్మన్ టీటీడీ ఈవోను అపాయింట్ చేసేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను టీటీడీనే. ఏఈఓను అపాయింట్ చేసేది టీటీడీ ప్రభుత్వమే. స్టాఫ్ను అపాయింట్ చేసేది ప్రభుత్వమే కదా. వాళ్ళే చేసినారు కదా, దాని మీద నిఘా ఉండాలి కదా. ఏఈఓ ఉన్నాడు, ఈఓ ఉన్నాడు, చైర్మన్ ఉండి వాళ్ళు నిఘా పెట్టాలి కదా. ఎట్లా జరుగుతుంది అని కంప్లైంట్ వచ్చి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. సరిదిద్దలేదని వింటున్నారు. సిట్లైనా చెప్పేది అదే, ఎవరు చెప్పినా అదే చెప్పేది. కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గింగరాలు తిరిగేటువంటి పరిస్థితి ఉందని, ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకే వాళ్ళు ఇప్పుడు హెరిటేజ్ నెయ్యికి సంబంధించిన దాన్ని ఆ ప్రస్తావన తెర మీదకి తీసుకొచ్చారని, హెరిటేజ్ నెయ్యికి అలాగే ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్ లిమిటెడ్కి వీటన్నిటికీ సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. దీనికి జరిగింది అనేది ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. అది ఒప్పుకోకుండా బుకాయింపు అని అంటాను. ఏదో హెరిటేజ్ జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అనేది చెప్తాను. నాకు ఇవన్నీ ఏం చెప్తారు, వాళ్ళు వాళ్ళ రేటుకి ఇస్తారు. ఏదో వాళ్ళ రేట్ ఉంటుంది కదా, ఆ రేటుకి ఇస్తారు. వాళ్ళు కొనుక్కొని ఏం పడుతున్నాడు అతనికి సంబంధించిన వ్యవహారంలో. అది హెరిటేజ్కి సంబంధం ఏముంది? హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడుది కాబట్టి ఆయనకు మక్కిలి అంటించాలని ఇవన్నీ మాటలు. ఇదంతా ఆ చేసిన తప్పు ఒప్పుకొని మళ్ళీ మాట్లాడు, అంతేగాని హెరిటేజ్ పాలు ఎందుకు ఇస్తున్నావు అనేది సపరేట్ చాప్టర్. దీనికి సంబంధం లేదు కదా, సపరేట్ విషయము. కావాలంటే రైజ్ చేసుకోవచ్చు, ఏం ఎవరు వద్దంటారు. దీన్ని కలుపుకొని దాన్ని రైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే హిందువుల మీద కుట్ర చేసేందుకే, హిందూ మతం మీద కుట్ర చేసేందుకే నెయ్యిని కల్తీ చేశారు తప్ప ఏదో సంపాదించుకోవడానికి కాదు అనేటువంటి వాదనలు తెరమీదకి వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అభిప్రాయం. నేను అంత దూరం చెప్పలేను. ఇక్కడ ఏదో జరిగిన దాని మీద వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది తీసుకోలేదు కాబట్టి చెడ్డ పేరు వచ్చింది. రెండోది ఏమిట్రా అంటే, ఈ వైఎస్ఆర్సీపీ అనేతలకి ఏమవుతుందంటే దాని అధ్యక్షుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఆయన హిందువు కాదు కదా, క్రిస్టియన్ కదా. క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి ఆయన మకిలి అంటే దానికి ఒక అవకాశం ఉంది. చేసింటాడని నేను అనడం లేదు, అంటే దానికి అవకాశం ఉంది. అన్యమతస్థులు అవుతారు కదా. ఒకటి సబ్జెక్ట్ కూడా వచ్చింది కదా, అన్యమతస్థులు వచ్చి వాళ్ళ మతాలను ప్రచారం చేసుకుంటున్నారు 7 కొండల మీద అనేది కూడా వచ్చింది కదా. అంత కొన్ని వచ్చినాయి కదా అంట. ఇవి కొంత ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఇటువంటి రాకుండా అంట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.